యోహాను సువార్త 14 అధ్యాయము 6 చూసుకోవచ్చు. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే కనుక ఎవరన్నా పరలోకం వెళ్ళాలంటే కనుక వాళ్ళు కంపల్సరీ యేసుక్రీస్తు వారి ద్వారానే వాళ్ళు స్వర్గాన్ని చేరుకోగలరు, లేదంటే దేవుణ్ణి చేరుకోగలరు అన్నటువంటి ఒక సందర్భం ఇక్కడ మనం చూడొచ్చు. అదే మనం అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయము 34-35 చూసినట్లయితే అక్కడ అంటున్నాడు, అపోస్తులైనటువంటి పేతురు గారు కొర్నేలితో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులతో సుమారుగా అక్కడ 3,000 మంది చేరు అంటే అక్కడ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుడు మాట్లాడుతున్నాడు. అది ఎస్పెషల్లీ అన్యజనులతో. ఏమని అంటున్నాడంటే కనుక దేవుడు పక్షపాతి కాడు, ఆయన యందు నమ్మిక ఉంచు వారిని, ఆయనకు ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. ఇక్కడ ఏమనుంది అని అంటే కనుక ఇదిగో దేవునికి పక్షపాతం లేదు. ఒకవేళ నువ్వు మంచి క్రియలు జరిగిస్తే కనుక దేవుడు నిన్ను చేర్చుకుంటాడు, దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. ఒకడేమో యోహాను సువార్తలో ఏముందని అంటే కనుక ఇదిగో నేనే మార్గం అని ఉంది. ఇక్కడ చూస్తానేమో ఇదిగో నువ్వు మంచి క్రియలు జరిగిస్తే కనుక, నీతిని జరిగిస్తే కనుక దేవుడు చేర్చుకుంటాడని ఉంది. ఈ 2 సందర్భాలను చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు అడ్డంగా ఉన్నారు కదా. చాలామంది మంచి జరిగించినా సరే యేసుక్రీస్తు వారిని అంగీకరించకపోతే కనుక పరలోకం లేదు అని బైబిల్ బోధిస్తుంది కనుక ఇదిగో యేసుక్రీస్తు వారు అడ్డంగా ఉన్నారు. అనేక మంది దేవుని చేరుకోకపోవడానికి ప్రధానమైన కారణం ఇదిగో యేసుక్రీస్తు వారు అడ్డంగా ఉన్నారు అని చెప్పి ఒక సందర్భాన్ని మన ముందుకు తీసుకొచ్చారు ప్రియమైన వాళ్ళ. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక యేసుక్రీస్తు వారిని చాలామంది తక్కువగా చూస్తున్నారు. ఆయన 2000 సంవత్సరాలు వాడన్నట్టుగా చూస్తున్నారు. అసలు ఆయన నియామకము, ఆయన సంకల్పము, దేవుని యొక్క చిత్తము ఏమిటో పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. 1వ అధ్యాయము 4-6 ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను. యేసుక్రీస్తు వారిని ఎప్పుడు ఏర్పరచుకున్నాడంటే జగత్తుకు పునాది వేయబడక మునిపే, అంటే కనిపిస్తున్నటువంటి చరాచర సృష్టి కలగక ముందే ఇదిగో యేసుక్రీస్తు వారిని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ద్వారానే లోకంలో ఉన్న వారందరినీ తనకు కుమారులుగా స్వీకరిస్తానని దేవుడు ఎప్పుడూ నిర్ణయం తీసుకున్నాడు ప్రియమైన వాళ్ళ. ఆ నిర్ణయానికి తగ్గట్టుగానే సుమారుగా ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. అందరినీ కూడా తండ్రి దగ్గరికి చేర్చడానికి ఆయన ఒక మార్గాన్ని వేశాడు ప్రియమైన వాళ్ళ. మరొక వచనాన్ని కూడా మనం చూసుకోవచ్చు. 1 తిమోతి 2వ అధ్యాయం 5 దేవునికిని నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. అంటే నువ్వు దేవుని దగ్గరికి చేరుకోవాలంటే కనుక స్వర్గానికి మోక్షానికి మార్గం ఎవరన్నా ఉన్నారు అని అంటే కనుక యేసుక్రీస్తు వారే. దానినే ఎస్టాబ్లిష్మెంట్ చేస్తూ యోహాను సువార్త 14:6 చెప్పబడినటువంటి వాక్యం యేసు అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఎందుకు యేసుక్రీస్తు వారు ఈ మాట అన్నారని అంటే కనుక ఇదిగో లోకంలో అనేక మంది త్రోవ తప్పి వెళ్ళిపోతున్నారు, మార్గాన్ని మరిచి వెళ్ళిపోతున్నారు, చీరాని క్రియలు చేస్తూ దేవునికి అవిధేయులుగా బ్రతుకుతున్నారు. కాబట్టి ఇదిగో ఇలా అవిధేయులుగా బ్రతికే వారిని దేవుని దగ్గరికి చేర్చడానికి ఒక మార్గం అవసరమైంది. మనం వెళ్తున్నటువంటి మార్గం దారి తప్పిపోయాం, డైరెక్షన్ మారిపోయాం, మనకి రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోయాం. మరి అది సరైన మార్గంలో వెళ్ళాలంటే కనుక ఎవరన్నా చెప్పాలి కదా, ఎవరన్నా అడుగుతాం కదా. దారి తప్పినప్పుడు ఏమంటే పలానా ప్రాంతానికి వెళ్ళాలంటే ఏ రూట్లో వెళ్ళాలి అని అడుగుతాం కదా. అలాగ అడగాలంటే కనుక ఇదిగో అడగవలసింది యేసుక్రీస్తు వారిని. ఇదిగో నేను దేవుణ్ణి చేరుకోవాలంటే కనుక, నేను నా బ్రతుకుని పరిపూర్ణంగా సంపూర్ణంగా మార్చుకోవాలంటే కనుక నేను ఏం చేయాలి అని అడిగితే అడగవలసినటువంటి వ్యక్తి ఎవరనంటే కనుక యేసుక్రీస్తు వారే. అదే అక్కడ ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్ ప్రియమైన వల్ల. ఇక్కడ మీరు వెళ్తున్నటువంటి ప్రయాణంలో ఒక గుంతలు పడినటువంటి రోడ్డు ఉంది, అక్కడ ఒక యాక్సిడెంట్ అయింది. అయితే దాన్ని గమనించినటువంటి ఒక వ్యక్తి కొంచెం ముందుకు వచ్చేసి మానవత్వంతో కొద్దిగా ముందుకొచ్చి చెప్తున్నాడు, ఏమంటే అక్కడ యాక్సిడెంట్ జరిగింది, అక్కడికి ఎవరో వెళ్ళడం అసాధ్యము కనుక వేరే రూట్ మార్చుకుని వెళ్ళండి,
ఈ రోడ్డులో వెళ్తే ప్రమాదం ఉంటుంది, కొండ చర్యలు పడిపోయినాయి కాబట్టి ఈ రోడ్లో వెళ్తే ప్రమాదం ఉంది కాబట్టి వేరే రోడ్లో మీ గమ్యాన్ని చేరండి అని చెప్పి ఒక అతను మీకు దారిలో కనబడి మీ ప్రయాణంలో ఉన్నప్పుడు చెప్పాడు అనుకోండి, మీరు ఏం చేస్తారా? ఈడెవడో నాకు చెప్పడానికి, నాకు ఆల్రెడీ తెలుసు నాకు ఈ మార్గం, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి ధిక్కరించి వెళ్ళిపోతావా? అలా వెళ్ళిపోతే కనుక నష్టపోతావు. అలా చెప్పినందుకు ఆ వ్యక్తి తప్పు చేశాడా? కాదే. అడ్డగించాడా? కాదే. అది అడ్డమేమి కాదు ప్రియమైన వాళ్ళ, నిన్ను బాగుపరిచేది యేసుక్రీస్తు వారు చేస్తుంది అదే. లోకం వెళ్తున్నటువంటి తీరు బాగాలేదు, లోకం వెళ్తున్నటువంటి పద్ధతి బాగాలేదు, ఆ పద్ధతి మార్చుకోమని చెప్పిందే యేసుక్రీస్తు వారు. అందుకని అన్నాడు, ఇదిగో ఆ మార్గం తప్పు, ఈ మార్గం సరైనది, ఈ మార్గంలో వెళ్ళాలి, ఈ మార్గంలో వెళ్తేనే దేవుణ్ణి చేరుకుంటావు అని చెప్పిందే యేసుక్రీస్తు వారి యొక్క బోధ ప్రియమైన వాళ్ళ. రోమిల్ రాసిన పత్రిక 9:33 చెప్తున్నాడు, ఇదిగో నేను అడ్డురాతిని అడ్డు బండను సీమోనులో స్థాపించున్నాను, ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్టిపడిరి. మీకు ఒక సందర్భాన్ని గుర్తు చేస్తాను ప్రియమైన వాళ్ళ. కొన్ని సంవత్సరాల క్రితం ఒక బస్సు రైల్వే గేట్ క్రాస్ చేసుకుని వెళ్తుండగా ఒక ట్రైన్ వచ్చి బస్సును గుద్దేసింది. దాంట్లో అనేక మంది చిన్నారులు చనిపోయారు ప్రియమైన వాళ్ళ. చనిపోయారు. ఎందుకు చనిపోయారు అని అంటే కనుక అక్కడ రైల్వే ట్రాక్కి అడ్డంగా గేటు లేకపోవడం వల్ల, డ్రైవరు ట్రైన్ వస్తున్న దానిని గమనించకపోవడం వల్ల బస్సును నడుపుకుంటూ ట్రాక్ మీదకి వచ్చే సమయానికి ఆ ట్రైన్ వచ్చి బస్సును గుద్దడం వల్ల అనేక మంది చనిపోయారు. అదే అక్కడ రైల్వే గేట్ ఉంటే ప్రమాదం తప్పేది కదా. దాన్ని ఆపరేట్ చేసే ఒక వ్యక్తి ఉంటే కనుక ప్రమాదాన్ని నివారించగలిగే చిన్నారులు బ్రతికేవారు కదా. అదే ప్రియమైన వాళ్ళ, యేసుక్రీస్తు వారు అడ్డంగా ఉన్నారంటే, అడ్డురాయిగా ఉన్నాడంటే, అడ్డు బండగా ఉన్నాడంటే కనుక ఒక్కోసారి అడ్డు ఉండడం మంచిదే. ప్రమాదాలు తప్పింపబడ్డానికి, నువ్వు క్షేమంగా ఉండడానికి అడ్డు అనేది చాలా అవసరం. అదే యేసుక్రీస్తు వారు చేస్తున్నారన్నమాట. నువ్వు లోయలో పడిపోకుండా ఉండడానికి, నువ్వు సమస్యల్లో చిక్కుకోకుండా ఉండడానికి ఆయన అడ్డుగా వచ్చాడు. అంతే తప్ప నీ యొక్క విశ్వాస జీవితానికి ఆయన అడ్డేమి కాదు. నువ్వు దేవుణ్ణి చేరుకోవడంలో ఆయన అడ్డేం కాదు. ఆయన ఇంకా చక్కని మార్గాన్ని వేసేవాడు ప్రియమైన వాళ్ళరా. అదే చెప్తున్నాడు. మనం రెండో సందర్భానికి వస్తే కనుక అపోస్తుల కార్యంలో 10:34-35 అక్కడ ఏం జరుగుతుందంటే కనుక కొర్నేలు గారికి ఆల్రెడీ ధర్మకార్యాలు జరిగిస్తున్నటువంటి వ్యక్తి. ఆయనకి దేవుడు అంటే భయము, భక్తి ఉంది. కాకపోతే ఆ భక్తి అనేది పరిపూర్ణ దశకు చేరడం కోసం అక్కడ దేవుడు ఒక దర్శనాన్ని చూపిస్తాడనమాట. దర్శనాన్ని చూపించి, ఇదిగో చర్మకారుడైనటువంటి సీమోని ఇంటికి వెళ్ళు, అక్కడ పేతురు అని అంటాడు, ఆయన చెప్పిన మాటలు విను అని అంటాడనమాట. ఆయన సీమోని దగ్గరికి దూతలను పంపించి వారు అందరూ పేతురుతో తీసుకొని వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కొర్నేలు గారు ఆయనకు వచ్చినటువంటి దర్శనాన్ని, ఆయనకు వచ్చినటువంటి భావాన్ని పేతురు గారికి వివరిస్తారన్నమాట. అప్పుడు పలికినటువంటి సందర్భమే ఏంటంటే, దేవుడు పక్షపాతి కాడు, దేవుడు ఇశ్రాయేలులకే దేవుడు అనుకున్నాము, ఇశ్రాయేలునే ఆదరిస్తాడు అనుకున్నాము. కాకపోతే ఆడి యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో, అది అన్యుడైనా సరే ఎవడైనా సరే కనుక దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు అన్న విషయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ పలికినటువంటి మాట ఈ మాట ప్రియమైన వాళ్ళరా. ఆ మాట ఇంకా యేసుక్రీస్తు వారి గురించి ఆయనకు అనేకమైనటువంటి సందర్భాలు చెప్పాడు కొర్నేలు గారికి. డైరెక్ట్గా అంగీకరించవచ్చు కదా కొర్నేలు గారిని దేవుడు? కాదు. ఆయనకి కూడా తెలియాల్సింది యేసుక్రీస్తు వారి యొక్క ఔన్నత్యము, యేసుక్రీస్తు వారు వేసినటువంటి మార్గము పరిపూర్ణతమైన మార్గము. చాలామంది మంచి కార్యాలు జరిగిస్తూ ఉంటారు, కాకపోతే ఏ ఉద్దేశంతో జరిగిస్తారో, ఎటువంటి ఆలోచనతో జరిగిస్తారో ఏమో ఎవరికి తెలుసు. ఒక అతను డబ్బులు పంచుతున్నాడు అని అంటే కనుక ఆ పంచేది ఏ ఉద్దేశం కోసం పంచుతున్నాడు, ఎలాంటి ఆలోచన కలిగి పంచుతున్నాడు ఎవరికి తెలుసు. మనందరికీ తెలిసినటువంటి యూట్యూబర్ హర్ష సాయి అని ఉన్నాడు. హర్ష సాయి అనేక మందికి డబ్బులు పంచుతూ ఉంటాడు. కాకపోతే ఎందుకు పంచుతున్నాడు అని చూసుకున్నట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఆయన ఇండైరెక్ట్గా ఒక ప్రమోషన్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ కొన్ని కోట్లు సంపాదించాడు. అంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి, అంటే లోకంలో ఆయన ఒక గొప్పవాడిగా కనిపించడం కోసం, ఆ యూట్యూబ్లో ఎర్నింగ్ చేయడం కోసం ఆయన అలా చేస్తున్నాడు అనమాట. ఆయన క్లియర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, ఎస్
మేము చేస్తున్నాము, నేను చేయకపోతే వేరే వాడు చేస్తాడు, నేను చేశాను అనుకోండి ఇంకా నేను మంచి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఒక దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళరా. అంటే జరిగించిన ప్రతి కార్యము కూడా మంచి ఉద్దేశంతో చేయాలని ఏం లేదు, దురుద్దేశం ఉంటుంది కొద్దిగా. అంటే ఏ ఉద్దేశంతో చేయాలి అన్న దాన్ని, ఎటువంటి ధర్మకార్యాలు ఎలా ఉండాలి అన్న దాన్ని యేసుక్రీస్తు వారు చెప్పారు ప్రియమైన వాళ్ళరా. ప్రతి దాని గురించి మనిషి విశ్వాసంలో ఎదగడానికి ఎటువంటి క్రియలు జరిగించాలన్న దాన్ని యేసుక్రీస్తు వారు స్పష్టంగా వివరించాడు. అదిగో చేస్తున్న మంచి కార్యమైనా సరే ఎలా చేయాలి, ఎటువంటి మనస్సుతో చేయాలి, ఎటువంటి ఉద్దేశంతో చేయాలన్నది తెలపడానికే యేసుక్రీస్తు వారి ప్రత్యక్షతను అనుగ్రహించడానికి కొర్నేలు గారి దగ్గరికి దేవుడు పేతురుని పంపించి అనేకమైన మాటలు బలపరిచాడు. పరిశుద్ధాత్మ వారు పొందుకునేంత వరకు కూడా వాడుతూనే ఉన్నాడు. ఒకవేళ కొర్నేలు వెళ్ళాలన్నా సరే క్రీస్తుని తెలుసుకొని ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారంగా బ్రతికినప్పుడు మాత్రమే కొర్నేలు వెళ్తాడు. అది ఇంకా పరిపూర్ణతలోనికి తీసుకురావడానికి కొర్నేలు గారి దగ్గరికి దేవుడు పేతురుని పంపించాడు తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు ప్రియమైన వాళ్ళరా. అందుకనే అంటున్నాను అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 47-48 వచనంలో, అందుకు పేతురు, మన వలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తీసం పొందకుండా ఎవడైనాను నీళ్లను ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తీసం పొందవలన వారికి ఆజ్ఞాపించను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతను వేడుకొండ్రి. యేసును బాప్తీసం పొందిన తర్వాతే వారు కూడా క్రీస్తుతో జత చేయబడ్డారు. ఆయన ద్వారా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలిగారు ప్రియమైన వాళ్ళ. యేసే మార్గము, పరిపూర్ణమైనటువంటి సర్వసంపూర్ణతలోనికి వెళ్ళాలంటే కనుక యేసే మార్గము. అందుకనే చివరికి ఒక మాట చూసుకొచ్చండి. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, క్రీస్తునందు సర్వ పరిపూర్ణత సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందునైన పరలోకమందున వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకోవాలని తండ్రి అభిష్టమాయను. భూలోకంలో కానీ పరలోకంలో కానీ ఎవరైనా సరే అంగీకరించాల్సింది క్రీస్తునే. ఎవరైనా సరే తండ్రి దగ్గరికి చేరుకోవాలంటే మార్గము యేసే ప్రియమైన వాళ్ళరా. బైబిల్లో ఎక్కడ కాంట్రడిక్షన్ లేదు. కాంట్రడిక్టరీ ఎలా అనిపించిందంటే కనుక వాళ్ళు అర్థం చేసుకునే విధానంలో వాళ్ళకి ఎలా ఉందంటే కనుక బైబిల్ అనేది తప్పులు పట్టుకోవాలన్న ఉద్దేశంతోనే చదివారు కాబట్టి వాడికి తప్పుగానే అనిపించింది. ఇదిగో యేసుక్రీస్తు వారి గురించి హైలైట్ చేయడం వల్ల, యేసుక్రీస్తు వారి క్రైస్తవ్యానికి ప్రధానం అవ్వడం వల్ల, యేసుక్రీస్తు వారికి ఏదన్నా చెడ్డతి ఆపాదింపజేసి అనేక మందిని భ్రమపరచాలన్న ఉద్దేశమే తప్ప బైబిల్లో అక్కడ కూడా కాంట్రడిక్షన్ లేదు ప్రియమైన వాళ్ళ. కాబట్టి ఈ వీడియో విన్న మీరైనా సరే బైబిల్ని బాగా చదవండి, సందర్భాలను అర్థం చేసుకోండి. ఏ సందర్భంలో ఎటువంటి మాటలు పలికారో ప్రశ్నించిన వాడికి త్వరపడి సమాధానం చెప్పకుండా అసలు ఆలోచన చేసి దేవుని చిత్తమేంటో తెలుసుకొని అప్పుడు సమాధానం చెప్పాలని మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుకునిచ్చు. క్రైస్తవుల్లో మరి ముఖ్యంగా బైబిల్ బాగా చదవాలి, బైబిల్ చెప్పిన దాని ప్రకారంగా బ్రతకాలి. ఎప్పుడైతే అలా బ్రతుకుతామో దేవుని యొక్క నామానికే మహిమ. అట్టి మహిమ మీరందరూ తీసుకురావాలని, వాక్యాన్ని ధ్యానించాలని ఆశిస్తూ నా మాటలో నేను ముగిస్తున్నానండి. మరొక సందర్భంతో మరొక వీడియోతో కలుసుకోవచ్చు. అప్పటి వరకు దేవుని యొక్క కృప మనకు తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.